హలో వ్యూవర్స్. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌నండి. సో, ఈరోజు మనం చాలా ఫ్రీక్వెంట్‌గా ఒక అడిగే క్వెషన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఎందుకంటే నా దగ్గర చాలా పేషెంట్సు ఫోన్‌లో అడుగుతుంటారు, లేదా నా క్లినిక్‌లో వచ్చి అడుగుతుంటారు. ఆ 2 క్వెషన్ ఏందంటే, ఒకటి పీరియడ్స్ టైంలో కలవచ్చా సార్? కలిస్తే మంచిదా? కలిస్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయి సార్? అదొకటి. రెండోది ప్రెగ్నెన్సీ టైంలో కలవచ్చా? ప్రెగ్నెన్సీ టైంలో కలిస్తే అబార్షన్ ఏమైనా అవుతదా? ఏమైనా ఇబ్బంది అయితదా? ఈ 2 టాపిక్ గురించి మనము డిస్కస్ చేద్దామండి. ఫస్టు పీరియడ్స్. పీరియడ్స్ టైంలో కలవడము మంచిదా? లేదా అని. సీ ఏముంటదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికంటే చాలా మేల్స్‌కి, అబ్బాయిలకి ఒక ఫ్యాంటసీ ఉంటది. ఏంటి అంటే అది ఏదో న్యూస్‌లో చదవడమో, లేదా ఏదో వీడియోస్‌లో చూడడమో, లేదా ఫ్రెండ్స్‌లో చెప్పడమో, ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకో ఫ్యాంటసీ ఉంటది. పీరియడ్స్‌లో కలవాలి. పీరియడ్స్‌లో కలిస్తే మంచిగుంటది. ఇవన్నీ ఒక ఫ్యాంటసీ ఉంటది. ఆ ఫ్యాంటసీ ఉండడం వల్ల ఏమవుతదంటే, వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళ వైఫ్‌తో పీరియడ్స్ టైంలో కలవడానికి చాలా ట్రై చేస్తారు. ఎందుకంటే అలా చాలామంది పేషెంట్స్ నా దగ్గర వస్తారు. వచ్చి అడుగుతానే ఉంటారు. సో, అలాంటి పీరియడ్స్ టైంలో కలవచ్చా అంటే, డెఫినెట్‌గా అండి కలవచ్చు. కానీ ఏందంటే, జనరల్‌గా ఏందంటే ఫీమేల్స్‌లో పీరియడ్స్ అనేది ఒక 3 డేసో, 5 డేసో అవుతది. ఫస్ట్ డే గాని, సెకండ్ డే గాని అవాయిడ్ చేయండి. కలవడానికి అవాయిడ్ చేయండి. అంటే ఇంటర్‌కోర్స్ ఫస్ట్ డే, సెకండ్ డే అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే జనరల్‌గా ఫీమేల్స్‌లో ఫస్ట్ డే గాని, సెకండ్ డే గాని, థర్డ్ డే హెవీ బ్లీడింగ్ ఉంటది. ఆ హెవీ బ్లీడింగ్ ఉండడం వల్ల ఏమవుతదంటే అక్కడ అది ఆ బ్లడ్‌లో కొన్ని ఇన్ఫెక్షన్ ఉంటది. సో, కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి, బాక్టీరియాస్ ఉంటాయి, వైరస్ ఉంటాయి. సో, ఆ ఫస్ట్ డే, సెకండ్ డే మీరు కలిసారనుకోండి, ఆ కలవడం వల్ల ఏమవుతదంటే ఒకటి మీకు కొన్ని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి ఒకటి. రెండోది ఆ టైంలో బాగా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఆల్రెడీ మీ పార్ట్నర్‌కి చాలా పెయిన్‌ఫుల్ ఉంటది. సో, ఆ టైంలో కలవడం వల్ల ఏమవుతదంటే మీ పార్ట్నర్‌కి కూడా పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. పెయిన్ ఇంక్రీజ్ అయ్యి ప్లస్ ఆ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతదంటే బ్లీడింగ్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, దయచేసి ఫస్ట్ డే గాని, సెకండ్ డే గాని, మాక్సిమం థర్డ్ డే గాని పీరియడ్స్‌లో కలవడానికి ట్రై చేయకండి. ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డే ఆ టైంలో ఏందంటే బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటది. తక్కువ ఉండడం వల్ల ఏమవుతదంటే న్యాచురల్‌గా మీరు కలవచ్చు. కానీ కలిసినాక ఏందంటే కంపల్సరీ మీరు వాష్ చేసుకోండి. కంపల్సరీ మీ పురుషాంగంని వాష్ చేసుకోండి. ప్లస్ కలిసే ముందు ఫస్టు మీ వైఫ్ పర్మిషన్ అడగండి. మీ వైఫ్‌ని అడగండి. మీ వైఫ్‌కి ఇంట్రెస్ట్ ఉంది. మీ వైఫ్ ఓకే అంటేనే మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఫోర్స్‌ఫుల్‌గా ఇన్వాల్వ్ గాకండి. ఎందుకు అంటే పీరియడ్స్ టైంలో ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ఆల్రెడీ అవన్నీ వల్ల ఫీమేల్స్‌లో బాగా అంటే న్యాచురల్‌గానే బాగా ఇరిటేషన్‌లో, బాగా పెయిన్‌లో అండ్ ఆ బ్లీడింగ్ అనేది పోవడం వల్ల వాళ్ళు బాగా వీక్‌గా అయ్యి ఉంటారు. ఆ వీక్‌నెస్‌లో ఆ టైంలో మీరు ఇంటర్‌కోర్స్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇంకా ఇదయిపోతది. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, అందుకే కలవాలంటే మీ వైఫ్ పర్మిషన్ అడిగి కలవండి. మీ వైఫ్‌కి ఓకే అంటే ఇఫ్ షీ ఈస్ ఎంజాయింగ్ దెన్ ఓన్లీ యూ కంటిన్యూ ఇట్. అండ్ ఎప్పుడో అది రెగ్యులర్‌గా ప్రతి నెల మీరు కలవకండి. ఎప్పుడో 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి కలిస్తే ఓకే. దట్ ఈజ్ అండి. రెండోది ప్రెగ్నెన్సీ టైంలో కలవచ్చా అంటే డెఫినెట్‌గా అండి ఫస్ట్ మంతు, సెకండ్ మంతు మాక్సిమం సెకండ్ మంత్ వరకి మీరు సెక్స్‌లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. అది కూడా బాగా ఫోర్స్‌ఫుల్‌గా కాకుండా నార్మల్‌గా మీరు ఫస్ట్ గాని, సెకండ్ గాని మాక్సిమం థర్డ్ మంత్ వరకి మీరు సెక్స్‌లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ జనరల్‌గా ఫోర్త్ మంత్ అంటే సెకండ్ ట్రైమెస్టర్ అంటారు. ఫోర్త్ మంత్ తర్వాత, 6 మంత్స్ తర్వాత జనరల్‌గా అయితే కలవకూడదు. జనరల్‌గా అట్‌లీస్ట్ థర్డ్ ట్రైమెస్టర్ అంటే సెవెంత్, ఎయిత్ మంత్ తర్వాత అయితే అస్సలు సెక్స్‌లో ఇన్వాల్వ్ కాకూడదండి. ఎందుకంటే ఆ థర్డ్ ట్రైమెస్టర్‌లో సెవెంత్ మంత్ గానీ, ఎయిత్ మంత్ గానీ, నైన్త్ మంత్ గానీ ఆ పార్ట్ అంతా బాగా సెన్సిటివ్ అయి ఉంటది. బేబీ సైజ్ పెరిగి అది కిందకొచ్చి ఉంటది. ఆ టైంలో కలిస్తే మీ పార్ట్నర్‌కి చాలా పెయిన్ అయ్యే అవకాశాలుంటాయి. ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యే అవకాశాలుంటాయి. అలాంటి బ్లీడింగ్ అయితే చాలా ప్రమాదకరం. అలాంటి బ్లీడింగ్ అయితే న్యాచురల్‌గానే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, అలాంటి బ్లీడింగ్ అయినప్పుడు స్టిచెస్ గూడా వేయాల్సొస్తది. సో, ఇలాంటి కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి థర్డ్ ట్రైమెస్టర్ అంటే సెవెంత్, ఎయిత్ మంత్, నైన్త్ మంత్‌లో అయితే అస్సలు కలవకూడదు.
ఫిఫ్త్, సిక్స్త్ మంత్‌లో గూడా మాక్సిమం అవాయిడ్ చేయండి. కానీ సెకండ్ మంత్ కానీ, థర్డ్ మంత్ కానీ మీరు కలవచ్చు. కలిసినా గూడా మీ వైఫ్ మీద ఎక్కువ ప్రెషర్ పడకండి. ఎందుకంటే పైన పడుకుంటారు గాబట్టి, ఆ కడుపు మీద ఎక్కువ ప్రెషర్ పడితే, ఆ బేబీ మీద కొన్ని ప్రెషర్ వల్ల కొన్ని ఇంజ్యూరీ అయ్యే అవకాశాలుంటాయి. లేదా మీ వైఫ్‌కి పెయిన్ అయ్యే అవకాశాలుంటాయి. సమ్‌టైమ్స్ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు గూడా ఉంటాయి. సో, సెకండ్, థర్డ్ మంత్‌కు జాగ్రత్తగా కలవండి. కంపల్సరీ కాదండి. కానీ మాక్సిమం నేను చెప్పడం ఏందంటే అవాయిడ్ చేస్తేనే బెటరు. సో, ఇలాంటి మీకేమైనా డౌట్స్ ఉంటే, ఇలాంటిదేమైనా మీకు అడగాలనుకున్నారనుకోండి, అంటే ఏ టైంలో కలవచ్చు, ఏ టైంలో కలవకూడదు. సో, నాకు చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు. సో, పిల్లలవ్వాలంటే ఏ టైంలో కలవాలి సార్? అంటే జనరల్‌గా మనం పిల్లలవ్వాలంటే జనరల్‌గా 28 డేస్ సైకిల్ ఉంటది. ఆ 28 డేస్ సైకిల్ ఉన్నవాళ్ళు ఆర్ 30 డేస్ సైకిల్ ఉన్నవాళ్ళు ఓవులేషన్ అనేది 14థ్ డేకి జరుగుతది. అంటే 2 వీక్స్ తర్వాత జరుగుతది. సో, 2 డేస్ బిఫోరు, 2 డేస్ తర్వాత. అంటే 10థ్ డే నుంచి మీరు 16థ్ డే వరకి ఈ 6 డేస్ కలిసారనుకోండి, అప్పుడు పిల్లలయ్యే అవకాశాలుంటాయండి. అండ్ మీరు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేస్తున్నారనుకోండి, ఈ 10థ్ డే నుంచి 20థ్ డే ఈ 10 డేస్ మీరు అవాయిడ్ చేయాలి. ఆ టైంలో బాగా ఓవులేషన్ స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, పిల్లలు వద్దనుకునే వాళ్ళు 10-20 డేస్ టైంలో కలవకూడదు. పిల్లలు కావాలనే వాళ్ళు 10థ్, 12థ్ డే నుంచి 16థ్ డే వరకి ఈ 6 డేస్ కలిచారనుకోండి, పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. సో, ఇలాంటి మీకేమైనా క్వెషన్స్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు. లేదా డైరెక్ట్‌గా వచ్చి మనకు కలవచ్చండి. థాంక్ యూ అండి.